ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. మనకి ఈ మార్చి నెలలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. మనకి ఈ యొక్క శని మీనరాశిలో, కేతువు సింహరాశిలో, రాహువు కుంభరాశిలో, ఆ తర్వాత పంచగ్రహ కూటమి వచ్చిందండి. అందువలన రవి కుజ బుధ శుక్రులు కూడా కుంభరాశిలోకి వచ్చి రాహుతో కలిసి ఉన్నారు. ఆ తర్వాత గురుడు మిథున రాశిలోకి వచ్చాడు. ఈ విధంగా ఉన్నటువంటి గ్రహస్థితి వల్ల మనకి పంచగ్రహ కూటమితో పాటు మనకి ఈ యొక్క మిగతా గ్రహాలతో మనం కనుక చూసుకున్నట్లయితే ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా మనకి కొన్ని ఫలితాలు వస్తాయి. అందువలన ఒక్కొక్క రాశి వారికి మనకి ఏం జరుగుతుంది తెలుసుకోవాలనుకుంటే ముందు మనకి ఏలినాటి శని జరిగేటటువంటి గ్రహాలు 3 ఉన్నాయి. ఆ 3 గ్రహాలలో మనకి ఈ యొక్క కుంభరాశి, మీనరాశి, ఆ తర్వాత మేషరాశి ఏలినాటి శని జరుగుతున్నాయి. కాబట్టి కొన్ని కఠినమైనటువంటి పరీక్షల్ని ఈ రాశుల వారు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే లేనిపోయినటువంటి అపనిందలు పడ్డము, ఇలా కొన్ని జరుగుతూ ఉంటాయి. అప్పుల బాధలు అవనివ్వండి, అవమానాలు, ఎంత మీకు డబ్బు వచ్చినప్పటికీ కూడా అవమానాలు పాలవ్వడం అనేటటువంటిది ఈ 3 రాశుల వారికి ఎక్కువగా జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మనకి అర్ధాష్టమ శని గ్రహ దోషము, అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి మనకి అష్టమ రాహు జరుగుతుంది అనుకోండి. అయితే సింహ రాశి వారికి అష్టమ శని దోషం జరుగుతుంది. కాబట్టి ఈ దోషాల ప్రభావం వలన మీరు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ కూడా పనులన్నీ కూడా చాలా ఆలస్యంగా జరగడము ఇలా మీకు ఉంటాయి. అనవసరమైనటువంటి చిన్నవారు, మీకంటే చిన్నవారి వలన మాటలు పడేటటువంటి సందర్భాలు అనేకమైనటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రాశుల వారికి ఈ అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ప్రభావాల వల్ల మనకి ఈ రాశులన్నీ కూడా చాలా బాధిస్తూ ఉంటాయి. కొన్ని రాశులు, నేను చెప్పినటువంటి రాశుల్ని. అయితే వీళ్ళందరికీ కూడా మనము ఈ ఫలితాల నుంచి మనం దాటుకోవచ్చా అండి ఈ యొక్క దోషాల నుంచి అని అంటే ఖచ్చితంగా దాటుకునేటటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే మనము కరెక్ట్ అయినటువంటి సాధన చేసుకోవాలి. కరెక్ట్ అయినటువంటి గురువు అవసరం అన్నమాట. కాబట్టి ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా మనకి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాయో మనం ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఇవన్నీ కూడా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి రాశి ఫలాలు. కాబట్టి దీనికి మనం ఏం చేయాలంటే వ్యక్తిగత చార్ట్ చూడాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్కళ్ళకి కూడా. అప్పుడు మాత్రమే సంపూర్ణమైనటువంటి మనకు జరిగేటటువంటి దశలు, మనకు జరిగేటటువంటి జాతకం అనేటటువంటిది తెలుస్తుంది. కాబట్టి ఈ రకంగా ఒక్కొక్క రాశి వారికి విడివిడిగా మనకి ఈ మార్చి నెలలో 2026 సంవత్సరంలో మార్చి నెలలో మనకి ఏ విధంగా జాతక ఫలితాలు ఉండబోతున్నాయో మనం చూద్దాం. వృషభ రాశి అండి. ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ కేతు జరుగుతున్నాడు. అందువలన చాలా వైరాగ్యం వస్తుంది అనమాట. సో ఈ రకంగా మనకి ప్రతి పని కూడా ఆలస్యంగా అవడము, లేకపోతే ఆడవాళ్ళ వల్ల వ్యతిరేకత అనేటటువంటిది ఎక్కువగా రావడము, ఆ తర్వాత మీ స్థాయి కంటే కూడా చిన్నవాళ్ళ చేత మీరు మాటలు పడ్డము, ఈ రకమైనటువంటి తలపోట్లన్నీ కూడా వస్తూ ఉంటాయి. సాయం చేయడానికి వెళ్ళినటువంటి మీకు నిందలు మీ మీద పడతాయి. కాబట్టి ఈ రకంగా మహిళలు కూడా చాలా, వృషభ రాశి వాళ్ళు చాలా పైకి వచ్చేస్తారు. వర్క్ లేదనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా వర్కులు రావడము, అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాల్లో చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలా ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ కోరికలన్నీ కూడా తీరిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ప్రేమ వ్యవహారాల్లో ఈ వృషభ రాశి వారికి కొంచెం వ్యతిరేకత అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి. దానివల్ల మనకి ప్రేమలో విఫలం అవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ కారణంగా డిప్రెషన్కి, ఎక్కువ వైరాగ్యానికి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోవాలని తెగ ప్రయత్నిస్తూ ఉంటారు ప్రేమలో విఫలమైనటువంటి వాళ్ళకి. ఇది కేవలం తాత్కాలికమైనటువంటి వైరాగ్యం అండి. కాబట్టి అంత చక్కగా మళ్ళీ వైరాగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు మరి మార్చి నెల ఎండింగ్కి
మళ్ళీ కొత్త ప్రేమ అనేటటువంటి దాన్ని మీరు స్టార్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారికి స్టూడెంట్స్ అందరూ కూడా మీకు విద్యార్థులు బాగా చదవడం అనేటటువంటిది చేస్తారు. జ్ఞాపకం శక్తి బాగా పెరుగుతాయి. అండ్ 99% రావాలి అనేటటువంటి కసితో ఉన్నటువంటి వాళ్ళు కూడా మంచిగా బాగా చదివి ప్రభుత్వ ఉద్యోగాలు లేదా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లో రాణించడానికి అవకాశాలున్నాయి. అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మరి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, ఆ తర్వాత ఎల్ఐసి ఏజెంట్ల విజృంభణ అనేటటువంటిది సాగుతుంది. లాయర్లుకి కేసులు ఎక్కువగా రావడము, డాక్టర్లకి పేషెంట్లు ఎక్కువగా రావడము ఈ రకంగా ఉంది. అలాగే వృషభ రాశిలో ఉన్నటువంటి డాక్టర్లకి టార్గెట్ పూర్తి చేయలేకపోతున్నారనేటటువంటి కారణంతో కార్పొరేట్ హాస్పిటల్ ప్రెషర్‌తో మీరు రిజైన్ చేసేయడమో, వాళ్ళు మిమ్మల్ని తీసేయడమో ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కానీ అన్నిట్లికి కూడా సిద్ధంగా ఉండి చక్కగా చేసుకొని మీరు ముందుకు వెళ్తారు. అలాగే పంచగ్రహ కూటమంతా కూడా ఈ యొక్క కుంభరాశిలో ఈ మార్చి నెలలో ఉన్న కారణంగా మీకు అనేక రకమైనటువంటి లాభాలు మీకు జరుగుతాయి. వృత్తిలో అనేకమైనటువంటి టెన్షన్స్ని అధిగమించి మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే మోకాళ్ళ నొప్పులు, ఆ తర్వాత మర్మావయాల దగ్గర, జెనిటల్ ఆర్గన్స్ దగ్గర వ్యాధులు ఇవి విపరీతంగా వస్తాయి. చెస్ట్ పెయిన్ ఇవన్నీ కూడా. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క శని మీనరాశిలో ఉన్న కారణంగా చాలామందికి ఎవరికైతే పుచ్చు పళ్ళు ఉన్నాయో ఆ పుచ్చు పళ్ళ నొప్పులు, పిప్పని నొప్పులు బాగా అధికంగా బాధించడం అనేటటువంటిది జరుగుతుంది. దీని ద్వారా జీవితం అంటే ఏంటో మనకు ఆ నొప్పి ద్వారా ఒక క్షణంలో మనకు అర్థమైపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా విదేశాల్లో మంచి అవకాశాలు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా శుక్రవారం చాలా అధికమైనటువంటి లాభాలను ఇస్తుంది. 6వ తారీఖు మీరు పనులు మొదలుపెట్టడం, 6, 15, 24వ తేదీల్లో మీరు పనులు చక్కగా ముందుకు తీసుకువెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ రాశి వారికి అందరికీ కూడా నూతనంగా నల్ల వస్త్రాలను మీరు కొనుక్కోవడము, ధరించడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు. మరి ఈ యొక్క రాశి వారి కొన్ని పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ రాశి వారి కేతువు మనకి అర్ధాశ్రమంలో ఉన్న కారణంగా కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. అలాగే చక్కగా ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క అధికమైనటువంటి బాధ దేని నుంచి మనకి ఈ యొక్క శని నుంచి మనకు ఉన్న కారణంగా మనకి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. రావి చెట్టు మొదలు అది శివలింగ రూపం, అది రావి చెట్టు. రావి చెట్టు పైనుంచి నీళ్లు పోయడము, క్రింద నీళ్లు పోయకుండా చేసేటటువంటి ప్రదక్షిణాలు ఏవి కూడా పనిచేయవు మీకు. కాబట్టి రావి చెట్టు చుట్టూ ఓం శనేశ్వరాయ నమః అంటూ ప్రదక్షిణాలు చేసుకోండి. అలాగే మోకాళ్ళతో చక్కగా ఒక ప్రదక్షిణ అనేటటువంటిది రావి చెట్టు చుట్టూ మీరు చేసుకోండి, ఓం శనేశ్వరాయ నమః అంటూ. ఆ విధంగా నల్ల చిమ్మిల్ని తయారు చేసి చక్కగా శనీశ్వరుడికి మనము అభిషేకం చేసుకోవడము, ఈ రకంగా మనం దా ఈ యొక్క కిలోంపావు ఉలవలని మనము దానం చేయడం, ముఖ్యంగా అధికమైనటువంటి పారితోషికం ఇచ్చే సోమవారం నాడు ఉదయం 7 గంటలకి బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.